ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. నమస్తే నమస్తే వాకింగ్ చేసినప్పుడు మంచి టీ షర్ట్ మీద ఉందా సర్వసం ఉన్నా నీకు తమ్ముడు అవుతాడా అవుతాడా తమ్ముడా నువ్వే నంబర్ 1 అయితే ఎంతమంది అన్న ముగ్గురు సర్వసం ఎన్నో నంబర్ రెండు ఆయన ఫస్ట్ వీడున్నా పెద్దపడి తిరున్నా నమస్తే పడే వస్తుంది లోపల పోతాం సూపర్ కూడా నాలాగా బందోబస్తున్నాయిగా మత్త సంగైనా ఇలా నేను అది ఎవరైనా మురిసిపోతున్న సోఫాలు కూర్చుని అంటున్నారు. ఇక ఇప్పుడు పోలారం గ్రామం కూర్చొని ఉంటారా పోలారం అంటారా మన షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా. ఇక సర్పంచ్ సభ్యులకు వచ్చిన ఇక ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరైతే చూసినాగా. ఇక సర్పంచ్ సభ్యులు ఇప్పుడు చూడండి శనివారం లేకుండా మన సర్పంచ్ సాబ్ పటేల్పూర్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి మంచి కార్యక్రమం చేసుకుని మన అడిగిన రోడ్డు కాదు ఎంత మంచి పేరు చెప్పారు వాటి గురించి ఎంత మంచి ముచ్చట చెప్పారు. ఇక అవన్నీ తెలుసుకుని ఎట్లనే వాళ్ళు ఈరోజు 50 రోజు వస్తారంట. ఇక ఇంటర్వ్యూ అయిపోయినాక బంద్ చేసుకొని సమ్మ వంక జాడించుకోదాం మెల్లగా. పిల్లలు మళ్ళీ వస్తే వాళ్ళ పడదు ఏమో నాకు కన్ను తిని వాడదు అసలు కొట్టుకుందా బదబస్తున్నది మేడం ఇచ్చినట్టు అన్ని అట్లా ఇచ్చింది. ఇక మనకి ఇప్పుడు ఊరికి వచ్చే పడగా ముచ్చండి మరి సూర్య చేద్దామా ఈరోజు జాతర పడదా ఈరోజు బోనాలు అన్న రాజాన నిన్న మలాన బోనాలు ఉండే చాలా పోషమ్మ బోనాలు అంటే శ్రవణం నడుస్తుంది ఇక్కడ శ్రావణవాసం నడుస్తుంది. అక్కడ పట్టణంలో కంటేమో ఆషాఢం చేస్తుంది. అంటే మా తాన ఏంటంటే మలాన బోనాలు ఉండటంలో మనం శ్రావణంలో చేసుకుంటాం. అప్పుడేమో సపరేట్ చేస్తుండే పెద్ద మనుషులు ఒక 50 ఏళ్ళ క్రితం అనుకోని ఎందుకు 2 రోజులు సాగని శ్రావణవాసం పెడితే మల్లన్న బోనాలు ఫస్ట్ చేసుకోవచ్చు, పోషమ్మ బోనాలు సెకండ్ డే వేసుకోవచ్చు అని అట్లా ఆనవాయితీగా వస్తుంది. అట్లే ఆనవాయితీని వాళ్ళ ఆనవాయితీ మనం కొనసాగిస్తాం. దర్శనం చేసుకొని భోజనం చేసుకొని పోతుంది. మీరు వచ్చి భోజనం పెట్టాలంటే మేము అడగాలి. సంతోషం. నమస్కారం, నా పేరు భూముల శ్రీనివాస్ రెడ్డి. నేను పోలారం గోపిగడ్డ గ్రామ సర్పంచ్ని. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నేను మాట ఇచ్చిన. అదే మాట ప్రకారం నేను గెలిచి కూడా 8 నెలలు కావాలి. ఇంచుమించు ఒక 20-30-40% పనులు కూడా కంప్లీట్ చేసిన. మనకి రాజకీయ ప్రస్తుతం పడాలి వెనకటి కుటుంబంలో చేసిన రాజకీయం అంటే మీరు వచ్చిన రాజకీయంలో కుటుంబం నేపథ్యంలో అంటే అప్పటి నుంచి మా నాయన మా పెద్ద ఆయన అంటే నారాయణ అంటే 3 గ్రామంలో పెద్ద ఫ్యామిలీ మాది. ఇంచుమించు 100 మంది ఫ్యామిలీ. మా తాతకు 5 మంది కొడుకులు 2 కూతురు అయితే 7 మంది సంతానం. 8-9 మంది ఉంటే ఇద్దరు చనిపోతే 7 మంది సంతానంలో పెద్ద కుటుంబం. అప్పటి నుంచి మా నాయన కూడా మా నాన్న కూడా అప్పుడు హరీశ్వరెడ్డి పరిగి ఎమ్మెల్యే ఉండేది, రామరెడ్డి ఉండేది. అప్పటి నుంచి మా హరీశ్వరెడ్డికే సపోర్ట్ చేస్తుండేది, ఒక టీడీపీ ఉండేది. అప్పటి నుంచి కూడా రాజకీయ నేపథ్యంలోనే ఉన్నాము. కానీ ఏ పదవిని కూడా ఏం చేయలేము. అందరికీ అనుకోండి మనం మా పెద్ద ఎవరు నిలబెడితే వాళ్ళే గెలిచి వాళ్ళకే సర్పంచ్ చేయగలుగుతుంది. అప్పటి నుంచి కూడా అప్పుడు సర్పంచ్లు ఎట్లుందంటే ఇంచుమించు 4-5 గ్రామ పంచాయతీలు కలిసి ఒక సర్పంచ్. ఇప్పుడు 4 గ్రామ పంచాయతీలు ఒక గ్రామ పంచాయతీ 5 గ్రామ పంచాయతీలు మా నాయన కాలంలో. అప్పటి నుంచి టీడీపీ ఉన్నాము. టీడీపీ నుంచి టీఆర్ఎస్ వచ్చినాక టీఆర్ఎస్ లో మీరు వచ్చిన మీరు ఎప్పుడు వచ్చారు రాజకీయంలో? ఏ సంవత్సరం? మేము ఇంచుమించు 25 years అయింది. 20 సంవత్సరాలు. నేను 5వ సారి ఓటు వేసిన. 5వ సారి ఓటు వేసిన. ఇప్పుడు నా 48 years. అలా కనిపిస్తలేదు మరి. ఇదే ఫస్ట్ టైం సార్ గతంలో పోటీ చేశాను? గతంలో ఎప్పుడు పోటీ చేయలేదు. అయితే మాకు ఎట్లా అవకాశాలు రాలేవంటే మాది సీతారాంపురం ఉంది కదా, సీతారాంపురం గ్రామ దేవాలయం. ఆ విలేజ్ ఉండే ఆమ్లెట్ విలేజ్ గోపిగడ్డ.
ఈ పోలారం అనేది మాచనపల్లికి ఉండే ఆమ్లెట్ విలేజ్. ఆ 2 ఆమ్లెట్లలో ఆ మేజర్ గ్రామం కాబట్టి ఆ గ్రామం కొట్టుకోవుతుంది. మా విలేజ్ లో మేము పోటీ చేసినా మాకు ఓన్లీ డిప్యూటీ సర్పంచ్ వార్డు నెంబర్ ఇన్వాల్వ్ చేసుకుంటుండే. మేము 3 ఉంటుండే వార్డు నెంబర్ 3 ఇన్వాల్వ్ చేసుకుంటుంటే మేము డిప్యూటీ సర్పంచ్ మీదే నడుపుకొచ్చాం గత 25-30 ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి కూడా. ఎక్కడ తిప్పాలి అట్లా వస్తుండే మాచనపల్లికి వస్తుండే. అది కొద్దిగా అక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఇప్పుడు ఎందుకు నేను ఇంతకుముందు ఇనాన్మత్ చేయించిన. నేను ఎస్టీ వచ్చిన టీఆర్ఎస్ అయ్యంలో ఇనాన్మస్ సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ చేసిన న్యాయంలో చేసి మళ్ళీ ఆ రోడ్ మా ఊరికి 50 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్ లేదు. ఇంత హైదరాబాద్ దగ్గర మరి ఎక్కడెక్కడనో వాళ్ళ ఆఫీసర్ అక్కడ ఇక్కడ కొట్లాడి మంత్రుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి రోడ్ ఇప్పుడు మా ఊరికి 4 దిక్కులకి రోడ్, ఇక్కడికి రోడ్డు, సిద్ధరామకి రోడ్డు, రుద్రానికి రోడ్డు, మాసపల్లికి కూడా రోడ్ చుట్టుముట్టు రోడ్లు మధ్యలో అయింది. ఇక కంపెనీలు వచ్చినాయి బాగా అదైతుంది అనుకున్నాం కానీ కంపెనీలు కూడా ఇంకెంతవరకు చేస్తారు అనేది ఇంకా ఏది టీఆర్ఎస్ టీఆర్ఎస్ లో ఉన్నాము. వాళ్ళతో కూడా మనము కలిసి ఉంటున్నాం. అప్పుడు కూడా మా ఊరు వరకు వస్తే మేము రాజకీయం వరకే ఆ ఎలక్షన్ వరకే రాజకీయం చేసుకుంటాం. తెల్లారి నుంచి అందరూ అన్నదమ్ములు లేకనే ఉంటాం. ఊరు వరకు ఎక్కడ మా శావల్ మండలం అయితే మా ఊరు ఒక వెరైటీ ఉంటుంది. అయితే మాట్లాడుతూ పడినా అవి అడిగినా వాళ్ళకి అడిగినా మొత్తం ముగ్గురు అంటారు. మీరు సింధన అంట కదా మరి ఎంత రోజులు పడ్డారు? నేను ఇంటర్ వరకు 12 పాస్ అయినా పిల్లలు పాస్ ఏ రోజు నేను షాబాల్ దగ్గర కాలేజ్ ఉండే కదా అదొకటి. మా అప్పుడు నేను 93-94 బ్యాచ్. మరి షాదీ ఎప్పుడు చేసుకున్నాం? షాదీ 2005. లవ్ మ్యారేజ్ చేసుకున్నావా పెద్దలు చూసే సంబంధం? పెద్ద చూసే సంబంధం ఎందుకంటే జోరుగా బంగారం పెట్టాడు అరేంజ్మెంట్ మ్యారేజ్. అప్పుడంటే మా పెద్ద కుటుంబం మా నాయన మంచి పేరు కలిగించి అంటే ఇంచుమించు ఎంత మా అన్నల పెళ్లి కూడా మేము అందరం ఒకదాన్న పేసి పట్టింది. పెద్ద కుటుంబము ఇంచుమించు ఇక సత్తరాగా ఉంటుండే. ఒక 10-15 గంటల అన్నం ఉంటుంది రోజు రొట్టెలు రొట్టె. అది అక్కడ విలేజ్ వాతావరణం అలాగే. మా ఇల్లు అక్కడ ఉండే పాత ఇల్లు టెంపుల్ దగ్గర ఉండే. ఇక్కడ మీదకి వచ్చి పొలాల్లో కట్టుకున్నాను. అప్పుడు ఆదివారం ఏంటంటే మా దగ్గరనే 100-200 గొర్రెలు ఉంటుంది. హెచ్చరికలకే సర్పంచ్ పోటీ చేసి ఇంక అవకాశం వచ్చింది. అదొక కోరిక మీకు. మరి పోటీ చేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ సమస్యలు చెప్పుకోవడానికి సమస్యలు అంటే ఊర్లో ఫస్ట్ సమస్యలు ఉండే మ్యాక్సిమం ఈ రోడ్ల మేజర్ రోడ్ ఉండే. రోడ్ అయిపోయి నేను సర్పంచ్ అభ్యర్థిగా వచ్చినప్పుడు నేను ఫస్ట్ సర్పంచ్గా అభ్యర్థిగా మా ఊరి గ్రామం ప్రజలు నా దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు ఓన్లీ ఊర్లో డ్రైనేజ్ సమస్య ఉండే. ఎక్కువ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉండే. ఆ సమస్యలు తీరుస్తానికి వాళ్ళకి మాట ఇచ్చిన. అదే సందర్భంగా ఆ డ్రైనేజ్ సమస్య కూడా వితిన్ ఇప్పుడు 7 months మనం అభ్యర్థిగా ఎన్నుకొని 7 monthsలో కూడా ఆల్మోస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కంప్లీట్ చేసాం. మాకు మెజారిటీ అంటే మన 500 మొత్తం 600 చిల్లర ఓట్లు 550 పోల్ అయింది. మనకు 52 మెజారిటీ. ఖర్చు కూడా జోరుగా ఖర్చు ఏమొచ్చింది వాళ్ళకి రోజు ఏముంటే మన ఉన్నోళ్ళకైతే అప్పటి నుంచి ఇప్పుడు అయ్యాలని కూడా భోజనం మంచిగా అందరు మా ఇంటికి వస్తే భోజనం 10 మంది భోజనం ఎప్పుడు 20 మంది భోజనం ఉంటుంది. అదే విధంగా భోజనాలు అది ఏం లేదు అంత అభిమానంతో మాది ఇప్పుడు అప్పటి నుంచి కూడా అభిమానంతోనే ఉంటుంది మా దగ్గర. అభిమానంతో అప్పటి నుంచి మా నాయన చేసిన పేరు ఇక వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకుంటారు. పెళ్ళి అయితే కూడా అందరు పోయి మా వాళ్ళ దగ్గర వాడు చేస్తారు పెళ్ళి. అట్లా నడుచుకుంటా వాళ్ళ పేరు వల్లనే మన పేరు అదే వాళ్ళ పేరు మనం తీసేదాన్ని అట్లే కంటిన్యూ నడిపిస్తా ఉన్నాం. ఎటువంటి కార్యక్రమాలు అంటే ఫస్ట్ అక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి అక్కడ రెడీ చేయించినాం. అంగన్వాడీ స్కూల్ రెడీ చేయించినాం. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసినాం. అది కూడా కంప్లీట్ చేసినాం. విలేజ్లో అండర్ గ్రౌండ్ అప్పుడు ఏమేమి మాటిచ్చినాం అది కంప్లీట్ చేసినాం. ఇంకా ఏమో వీధి దీపాలు, ఇక సోలార్ లైట్లు కొన్ని అమెజాన్ నుంచి రిక్వెస్ట్ చేసి ఆ కంపెనీ ఆ సంస్థ వాళ్ళని మనం వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా మనకు సహకరించి కొన్ని సోలార్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది.
అదోపాటు కలెక్టర్ కంపెనీ మా భూములు మా పొలాలు పోయినాయి కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినాము. ఈ ఊరు గ్రామాన్ని చిన్న గ్రామము మీ దత్తత తీసుకొని ఏ విధంగా నన్ను దీన్ని డెవలప్మెంట్ చేయండి, మీ తోటి సహకారం అయ్యేది మాకు కూడా చేయండి, మా హెల్ప్ మీకు కూడా ఎక్కువ ఉంటుందని కలెక్టర్ కంపెనీలో పని వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా మాకు సహకరిస్తామని మాట ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ మనం పెట్టినాము, వాళ్ళు కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆల్మోస్ట్ నెక్స్ట్ వారము అంతకు వారము వాళ్ళు కూడా ఇనాగ్రేషన్స్ కొన్ని ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చేస్తున్నాం. సరే ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా మా ఊరికి చేయాలి మీరు అని మనం మా ఊరి తరఫున వాళ్ళందరూ కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తామని మనం సహకరించారు. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం. కాకపోతే మేము ఇచ్చిన హామీలు ఇంతవరకు మ్యాక్సిమం క్లోజ్ అయినా ఇంకేమన్నా ఉన్నా వాళ్ళకు ఎలవేళలో ఉంటారని వాళ్ళకి మాట ఇచ్చిన అదేవిధంగా వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం. మరి నాకు మాట తెలిసిందా అంటే మీరు చెప్తే అర్థమవుతుంది. మీరు ఎప్పటికీ ఎవరికి పేదలు కానీ ఏమైనా అవసరం వస్తే కూడా ఆదుకునే వ్యక్తులు సోషల్ యాక్టివిటీ చాలా మంచిగా ఉంటారు. జర 4 ముచ్చలు మాత్రం పాల్గొచ్చు కూడా బాగుంటుంది. ఏముంది పురాతన నుంచి చుట్టుముడు గ్రామాలలో కూడా టెంపుల్స్ లేకుండే. అప్పుడు మా పెద్ద నాయన నారాయణ రెడ్డి అని పెద్ద ఆయన ఈ మండలికే ఆయన నారాయణ రెడ్డి అంటే బాగా గుర్తుపడతారు. ఆయన నారాయణ రెడ్డి అంటే ఏమన్నా ఆ భక్తి పరంగానే పోయింది ఆయన. రాజకీయ పరంగా దేంట్లో ఏ విధంగా లేదు, భక్తి పరంగా పోయి గుళ్ళకు కానీ గోపురాలకు కానీ అదేవిధంగా ఆయన చేసినారు. అదేవిధంగా ఆయననే మనం కొనసాగిస్తున్నాం. గుళ్ళు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, చేద్దామని మాట ఇచ్చినాం, మనం కూడా చేయగలుగుతాము. అదేవిధంగా గ్రామ ప్రజలందరితో కూడా నిర్ణయం తీసుకున్నాము కూడా. వాళ్ళు కూడా సరే గుళ్ళు ఏమున్నా మనం పెండింగ్ ఉన్న గుళ్ళు అన్ని కంప్లీట్ చేద్దామని వాళ్ళు కూడా నాకు సహకరిస్తామన్నారు. అదే సహకారంతో నేను ముందుకు వెళ్తాను, నా వంతు సాయం నేను చేయగలుగుతానని వాళ్ళకి ఆ మాట ఇచ్చిన. అదేవిధంగా గుళ్ళు కూడా భగవంతుడు కృప ఉంటే మనందరి మా ఊరు గ్రామ ప్రజల కృప ఉంటే అది కూడా ముందుకు కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్న, వాళ్ళు కూడా హామీ ఇచ్చిన. అదేవిధంగా కొనసాగుతుంది. చనిపోయిన వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే అది బీదోళ్ళు కూడా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఏమైనా మనంతో సాయం మనం చేస్తామని చెప్పినాము, చేస్తాం. అది కూడా వాళ్ళు ఏమైనా ఉంటే బీదోళ్ళు ఇక వాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా ఏం లేని వాళ్ళు కూడా మనం 10,000 అలో చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్నాము. అదే కార్యక్రమం ముందుకు వెళ్తుంటాం. మరి ఇలా గిద్ద తమాషా మాట్లాడుతున్నాం. మరి మాట్లాడుతాను గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉంటారు. ఈ కిత్తలో రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. వ్యత్యాసం చెప్తామండి. ఈ వ్యత్యాసం చెప్తా అంటే ఇప్పుడు కేసీఆర్ అన్ని సంక్షేమ పథకాలు జనాలకు బాగా అందినాయి, జనాలకు బాగా దగ్గరకు వచ్చినాయి. ఆయన చేసిన పథకాలు ఎన్ని ఉన్నాయి, అన్నయ్య కొన్ని చేసిన ఎన్నో ఉన్నాయి, చెప్పని చాలా చేసాడు. షాదీ ముబారక్ ఇప్పుడు కాంగ్రెస్కు తెలంగాణకు వ్యత్యాసం ఏంటంటే మన గ్రామ తెలంగాణకు కేసీఆర్ తెచ్చిపెట్టాడు. జాతిపిత మన తెలంగాణకు జాతిపిత ఆయన చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చెప్పినవి కొన్ని చేసేవి చాలా ఉన్నాయి, చెప్పని కూడా చేసిండు. ఆయన చేసి చూపించిండు ఎన్నో. ఆయన సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు ప్రతి ఓటర్స్కి అందినాయి. ప్రతి గ్రామంలో ప్రతి కేసీఆర్ అంటే అది ఉండే. ఇక ఎన్ని చెప్పని సంక్షేమ పథకాలు చాలా చేసిండు ఆయన. షాదీ ముబారక్, కన్యా లక్ష్మి అని, పింఛన్ 200 ఉంటే 2,000 చేసిండు. ఇప్పుడు ఆ విధంగానే ఇంకా ఎన్నో చేస్తుండే. ఆ విధంగా ఇప్పుడు వచ్చి 420 స్కీములు పెట్టారు. ఏ స్కీములు అందుతున్నాయి, ఏం చేస్తారు పబ్లిక్ ఒక ఊర్లో పోయి మీరే తెలుసుకుంటే తెలుస్తుంది ఏంది. ఇప్పుడు దానికి అప్పటికి 5 ఏళ్ళ వ్యత్యాసానికి ఇప్పుడైతే 2.5 వ్యత్యాసానికి ఏం తెలుస్తుందని పబ్లిక్కే అర్థమైపోయింది. కాకపోతే మాకు ఆ ప్రభుత్వం అది ఈ ప్రభుత్వం కాదు కానీ పబ్లిక్ తెలిసిపోయింది ఏందని. ఇప్పుడు పబ్లిక్ ఆ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది. యూరియా పోతే యూరియా అది దానికి తమ్ పెట్టాలి, ఆ ఓటీపీ చెప్పాలి. ఓటీపీ ఏ రైతుకు వస్తుందని చదువుకోవడం. ఇప్పుడు నేనే ఇంటర్ చేసిన, నాకే ఓటీపీ ఫోన్లో చెప్పవలసిన పరిస్థితి ఉండే. ఇప్పుడు ఒక రైతు పోయి ఆయన ఏడ ఓటీపీ ఆయన ఏడ ఫోన్ ఉంటుంది, ఏడ ఓటీపీ చెప్తాడు, ఏం చెప్తాడు. ఒక యూరియా కొనాలంటే ఇబ్బంది అయిపోయింది ఒక రైతుకు. ఏ విధంగా కరెంట్ ఎట్లుండే అప్పుడు 24 hours కరెంట్ ఎట్లా ఉండే, ఎట్లా పంటలు ఉండే, ఏం కథ. ఇప్పుడు కరెంట్ పోవాలంటే గగనం అయిపోయింది. రాత్రి కూడా కరెంట్ ఇస్తుంది 3 days పగలు ఇస్తుంది. రాత్రి పూట ఏ రైతు ఏ బాగుంది ఏమవుతాడు. రైతులు చాలా అరగోస పడతారు. రైతులు ఈ 2.5 ఏళ్లకు మొత్తం 7 ఏళ్ల పాలన చూసిపోయి రైతులు. ఇక రైతులైతే రైతపరంగా అయితే ఈసారి కాంగ్రెస్కు చాలా వ్యత్యాసంగానే ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. మా విలేజ్ వరకు చూస్తే ఏది లేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు యాస్లీజ్గా. సరే ఆయనకు అప్పుడు కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ ఏం పెట్టిండు, ఇల్లు ఉంది దాని మీద కట్టుకున్నా సరే నేను బిల్లు ఇస్తాను చెప్పింది. ఈయన ఇందిరమ్మ ఇల్లు భూమి చూపిస్తే భూమి అయితే ఇందిరమ్మ ఇల్లు యాస్లీ ఎంతుంటే అంత బిల్లు. ఇందిరమ్మ ఇల్లు ఒక రూమ్కు ఒక ఏడ సరిపోతుంది. ఇప్పుడు వాడికి కొంచెం జాగా ఉంటుంది కానీ కన్స్ట్రక్షన్ చేసి కట్టుకుంటారు. 2 అన్నదమ్ములు ఉంటారు, ఒకదాని మీద ఇల్లు కట్టవుతాయి. ఇవన్నీ కొద్ది కండిషన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా మైనస్ బాగా ఉన్నది.
ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు యాదకి వస్తుంది అందరికీ. కేటీఆర్ హరీష్ రావు ఎన్ని చేసిండు ఏం కథ. ఇప్పుడు సిద్దిపేటలో అక్కడ సిరిసిల్లలో పోతే వైభవం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మా మండలికి వస్తే, మా నియోజకవర్గానికి వస్తే అవినాష్ రెడ్డి ఉన్నాడు మా మండలంలో. అవినాష్ రెడ్డి గారు కూడా మాకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు. నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి గారు కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. మేము పిలిచినప్పుడు పలికే మనుషులు వాళ్ళు. మాకు ఏ విధంగా పరమైన అన్న మనకు రావాలి నువ్వు విధంగా అంటే వాళ్ళకు తోచిన సాయం మనకు చేస్తా పోయారు. గత 25 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళే పడి ఉన్నాము. మనకి ఎలాంటిది అది వాళ్ళు కూడా అది చేయలేరు. మనకు పిలిచినప్పుడు పలుకులు వచ్చినప్పుడు చేసారు. అదేవిధంగా ఇంకా కొనసాగాలని మనం ఈ గవర్నమెంట్తో కూడా మంచిగా ఉన్నాం. మన పనులు చెప్పేది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. ఇప్పుడు కొన్ని మా దగ్గర కొన్ని డెవలప్మెంట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని సీసీ రోడ్లు అడిగి పెండింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినాం. కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం కుమ్మకై అది కూడా చేసి తీరుతారని వాళ్ళకు కూడా కోరుతున్నా. కానీ ఈ గవర్నమెంట్ పరంగా అయితే ఏమీ అనుకున్నది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. అదొకటే మైనస్ ఉంది. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ దాంట్లో వాళ్ళది కొట్లాటలు పంచాలు నడిచి ఏ పనులు కూడా మా మండలం వరకు వస్తే ఏ పనులు అవుతుందో ఏ కథ మనకి ఏం అవ్వబడమని కొడుతుంది. మాట్లాడుతాం మరి ఇక ఇంకొంచెం ఆలోచన టైం ఉంది. మీరు మరి ముందు మీరు ప్లాన్లు చేయబోతున్న కార్యక్రమం ఏమిటంటే మన పోలాలు ఇప్పుడు కార్యక్రమాలు అంటే ఎట్లుంటాయి అంటే ప్రభుత్వానికి వ్యత్యాసంగా అనుకూలంగా ఉన్నా సరే, గవర్నమెంట్ వచ్చింది అనుకూలంగా సహకరించి ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా సహకరించి అన్ని విధాలుగా గ్రామాలు డెవలప్మెంట్ చేస్తేనే రేపు పొద్దుగాల పట్టణాలు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు గ్రామాలు డెవలప్మెంట్ లేనప్పుడు పట్టణాలు మండలాలు ఏడ డెవలప్ అవుతుంది. గ్రామాలను చూసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వాలు వస్తాయి, క్యాండిడేట్లు ఎవరైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్ పార్టీ సింబల్ ఉండదు. దానికి వ్యక్తిపరంగా సర్పంచ్ గ్రామానికి వచ్చే నిధులు గ్రామ పంచాయతీ సరిగిస్తే గ్రామాలలో ఏది పనులు పెండింగ్ లేకుండా ఉంటాయి. గ్రామ వ్యవస్థ చాలా మిషన్ భగీరథ వాటర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిషన్ భగీరథ అప్డేట్ ఉండే ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి. మా తన రోజు అదే ప్రాబ్లం కనిపిస్తూ ఉన్నది. రోజు అదో ఏదో మోటార్ వేసి అవి పబ్లిక్ అయితే మనం వాటర్ సకాలంలో అందిస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామ పంచాయతీ, ఇప్పుడు మా గ్రామ పంచాయతీ 41 గ్రామ పంచాయతీ, మా షాబాద్ మండలం 41 గ్రామ పంచాయతీల ప్రతి గ్రామ పంచాయతీని ఆయన చూసుకొని ఏ గ్రామ పంచాయతీలు ఏమున్నాయి ఆయనకు తోచిన సాయం. సరే మొత్తం విలేజ్లో మొత్తం కావాలంటే ఒక గ్రామ పంచాయతీకి ఇస్తే అక్కడ కూడా నిధులు సరిపోవు. ఆయనకు ఎంతో అంత నిధుల్లో ఆయనకు తోచిన నిధులకించి మనకు కొన్ని కూడా గ్రామ పంచాయతీకి సరే మనకు మేజర్ పని ఏది ఉంది అక్కడ వరకు ఆయన షార్ట్అవుట్ చేసి మాకు కూడా పనులు ఆయన ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక ఎట్లాగో గవర్నమెంట్ ఇప్పటి నుంచి అన్నా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే ఎంతో కొద్దిగా వాళ్ళ పేర్లు కూడా నిలబడతాయి. అది గురించి నేను పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా మనవి చేసి చెప్తున్నా. ఏ విధంగా ప్రతిదీ ఏమైనా విలేజ్ మండల్ వైజ్గా మన మనుషులు ఉంటారు, అందరు మనమే కనుక్కొని సరే పార్టీ ఏదైనా సరే మన పర్సనల్గా తీసుకోకుండా మనం ప్రతి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా నేను మనవి చేసిన, ఆయన కూడా లెటర్లు కూడా ఇచ్చిన ప్రతిదీ. అక్కడ మన మధుసూదన్ రెడ్డి అని మన లోకల్ ఉన్నాడు లీడర్ అన్న కూడా మనం కూడా అప్లికేషన్స్ పెట్టినాము. ఫర్దర్ ఇంకేమన్నా పెడదాము. ఏ పార్టీకి అతీతంగా మనం పనిచేసినప్పుడే గ్రామాలు బాగుపడతాయి, పార్టీలు బాగుపడతాయి, పార్టీ బలోపేతం అవుతుంది. ఆ విధంగానే మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలని కోరుతూ మనం కోరుకుంటున్నాం.